సరికొత్త ఆలోచనలతో ఎప్పుడూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించే హీరోలలో ఉపేంద్ర కూడా ఒకరు. ఈయన ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉండే పాత్రలలో హీరోగా చేశారు. అలాగే ఎక్కువగా రీమేక్ సినిమాలను కూడా చేయడం జరిగింది ఉపేంద్ర. ఈయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలకు ఎక్కువగా యూత్లో భారీ క్రేజ్ ఉంది. అలానే ఈయన రా, ఓం, సూపర్, ఉపేంద్ర వంటి సినిమాలకు దర్శకత్వం వహించారట. ఈ చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే మళ్ళీ చాలా కాలం తర్వాత ఉపేంద్ర అభిమానుల కోరిక మేరకు డైరెక్టర్గా మారి ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. అదే యుఐ. ఈ సినిమా ఈ రోజున పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన వారితో పాటుగా పలువురు సినీ సెలబ్రిటీలు ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ షో చూసిన వారు కూడా ఈ సినిమాని మెచ్చుకోవడం జరిగిందట. సినిమా చూసిన ఆడియన్స్, అభిమానులు, నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారట. ఉపేంద్ర సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారని తెలియజేస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ మొత్తం కూడా 2047వ సంవత్సరంలో భారతదేశానికి చెందినటువంటి ప్రజలు కట్టుకోవడానికి బట్టలు లేక, నివసించడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, నీరు లేక కేవలం బంగారం, డబ్బు వంటివి మాత్రమే ఉంటాయట. ఆ సమయంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని ఉపేంద్ర తెరకెక్కించారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ ఇలా ఆలోచించినట్లుగా కూడా కనిపించలేదట. ఇదే హీరో ఉపేంద్ర స్పెషల్ అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చూసిన వారందరూ కూడా మాటలు లేవన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండమంటూ చాలా మంది నెటిజన్స్ తెలియజేస్తున్నారు. యుఐ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే 2024 కల్కి ఎపిసోడ్ కీలకంగా మారిందని, హీరోయిన్ సైకో లవ్ ట్రాక్ కూడా హైలైట్ గా ఉందని, ఇందులోని సాంగ్స్, పిక్చరైజేషన్, ఎలక్షన్స్, లీడర్స్ ఫైట్, డైరెక్టర్ ఉపేంద్ర కల్కి మధ్య ఆర్గ్యుమెంట్ సన్నివేశాలు, సినిమాలోని క్యారెక్టర్లను చూపిస్తూ డైరెక్టర్ ఆర్క్ చేయడం సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఇలాంటి సన్నివేశాలు కూడా మరెవరూ చేయలేరు అన్నట్టుగా యుఐ సినిమా ఉన్నదట. ఇలా చేయాలనే ఆలోచనలో కూడా చాలా మంది భయపడతారని నెటిజన్స్ తెలుపుతున్నారు. ఇందులోని ప్రతి పాత్ర కూడా కీలకమని తెలియజేస్తున్నారు.